ఎప్పుడు వస్తున్నాడట? పగలంతా స్వార్థ ప్రకటిస్తున్నాడు, రాత్రంతా నిజంలో ప్రార్థిస్తున్నాడు. మన తెల్లారే పెంచగానే ఎక్కడికి వస్తున్నాడు? దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నీవు కూడా దేవుని మందిరానికి మనము ఇద్దరైనా ముగ్గురైనా ఎంతమంది వచ్చినా కూడా నువ్వు సిద్ధపాటుతో వచ్చినప్పుడు నీ సిద్ధపాటు చూసి ఇతరులు సిద్ధపడుతురు గాక. ఆమేన్. కొంతమంది చూస్తాంటే వాళ్ళు అక్కడక్కడ జాగ్రత్తగా వాళ్ళు ఎంత మంచి రెడీ అవుతారంటే డ్యూటీ పోవడానికి టైంకు సిద్ధపడతారు, టైంకు నేను అంత ఆరాటం ఆ సేవలుంటే బాగుండు. హల్లెలూయా. అంత ఆరాటము నేను అంటే రామట్లేదు, నేను అనుకున్నా అంత ఆరాటం నాకు సేవలు ఉంటే నేను ఎప్పుడో బాగుపడుతున్నాను. ఫ్లైట్ తిరుగుతున్నాను. హల్లెలూయా. నేను ఎప్పుడో బాగుపడుతున్నాను. నాకు ఈ ఆటలు ఇంకానే ఉంటాను కదా. వెళ్ళిపోకుండా ప్రభా నాకు పని ప్రభావ నేను ప్రార్థించుకుంటున్నాను. ప్రభావ నేను వెళ్ళలేకపోతానే తండ్రి, నాకు పని దేవా, నీ పని చేసే భాగ్యం దయచేయి. నేను కొన్నిసార్లు బాగా ఉరికినా మళ్ళీ ఎందుకు ఆగినట్టు అవుతుంది ప్రభావ. వాళ్ళందరూ చూసినప్పుడు నాకు అంతా ఎట్లంటే నిజంగా వాళ్ళు డ్యూటీకి వెళ్ళే విధానం, అంత డ్రెస్అప్ అయ్యే విధానం, వాళ్ళు అసలు నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడినా అలాంటి వాళ్ళు మనకు టైం లేదు. కానీ మనమైతే చర్చికి రావడానికి ముందు ఒక సిస్టర్తో 10 నిమిషాలు మాట్లాడతాం, ఇంకో ఇంటికి పోయి ఇంకో 10 నిమిషాలు కేటాయిస్తాం. వాటి పెట్టాలంటే ఎవరైనా ఈ చర్చికి వెళ్ళిపోతాం బా మనకు అర్జెంట్ లేదా అంటే సరే అటు వెళ్తాం. అంటే చూడు, కొన్నిసార్లు దేవుని మందిరాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నావు. హల్లెలూయా.